హాయ్ అన్న అందరికి. నేను మీ ఓట్స్ ఇదన్నా రాయిగొట్టే పనినా. ఇంకో ఇప్పుడు ఈ దిండుకైతే ఉత్తమం వేస్తున్నాము. ఇంకా 8 తొల్లు పెట్టినాము. ఇక అన్న నేను ఇద్దరం కలిసి శరణాలు తొల్లు వేస్తున్నాము. ఇంకా తొల్లు వేసి ఇంకా ఇప్పుడు ఇది దిండు దింపాలి. తొల్లు వేసేది అయిపోయింది. ఇక అన్న ఆపులు పెడుతున్నాడు దీంట్లో. ఈ తొల్లలో పెట్టి ఇంక ఇప్పుడు ఈ ఆపులను కొడితే తీతది ఇట్టేగా. తెగింది గిప్కి అన్న చూడ్రి, అదే తెగ సౌండ్. లేవలేవరా ఒకసారి ఇక్కడ చూడు ఒకసారి. ఓకే ఇద్దా. తీగ అయితే తెగింది. ఇక చూడరు ఎట్లా తెగింది అనేది చూపిస్తాను నేను దగ్గరికి నుంచి. ఇంకో లేవలే పోయింది. ఇప్పుడు దీన్ని వాడేసుకోవాలి. ఉత్తరం వేసి తెగ తెంపి ఇక దిండ అయితే కింద నూకినాము. కింద నూకి ఇంకా మలుపుంటే తీస్తున్నాము. ఇందాక నేను కూడా కొంచెం కొట్టినా. ఇంకా ఇప్పుడు మిగతాది ఇక అన్న కొడుతుండు. ఇప్పుడు ఇది తెంపుకోవాలి. ఇక అన్న తొల్లు గుర్తు పెడుతుండు. ఇక తెంపాలి ఇప్పుడు. దీనికి కూడా తొల్లేసి తెంపినాము. తెగింది తెగ అయితే. ఇంకా అన్న ఎగ్గుతుండే ఇప్పుడు. మంచిగా పోయిందా? ఈ తెంపిన దిండు అయితే వండబెట్టినాము.
అక్కడొకటి ఇక్కడొకటి వండబెట్టి ఇక గీతలు కొట్టి ఏమైనా ఎక్స్ట్రా సీపులు ఉంటే మొత్తం మలిచేసినాము. ఇక దీంట్లోకి ఒక్కొక్క దానికి 4 తొలు వేసుకొని మళ్ళా దీంట్లోని తెంపాలి. మళ్ళా ఈ మధ్యలంగా తెంపాలి ఈ గీత పోటీ. ఈ రెండుగా తెంపితే ఇంకా అల్ల 2 దిండ్లు ఇళ్ళ 2 దిండ్లు అవుతాయి ఇరుపులు. ఇంకా ఇరుపులు అంటే ఇక అవి ఒక్కొక్క దాంట్లో 4 కడీలు వెళ్తాయి. 4 కడీల ఇరుపులు అవి. ఇవే 4 కడీల దిండ్లు, 4 కడీల ఇరుపులు ఇవి. ఒక్కొక్క దాంట్లో 4 వెళ్తాయి. ఈ 4 ఇరుపులు అయితే ఇప్పుడు తెంపుతున్నాము. ఒక్కొక్క దానికి 5 దొల్లు వేస్తాము. ఇంకా 5 దొల్లు వేసి తెంపుకుంటాం. కొంతమంది అయితే మంచిగా అయితే 4 దొల్లు వేసే తెంపుతారు. ఇంకా మేమైతే 5 వేస్తాం. ఇంకా కొంచెం సన్న ఉంటే 6 దొల్లు కూడా వేయవలసి వస్తుంది. ఈ దెంపితే పలకలు అవుతాయి. ఇక పలకలు పండబెట్టి ఇక దానికి బొట్టేసి గుత్తే కడీలు అవుతాయి. ఇప్పుడు అయితే తెంపుతున్నాం ఈ పలకలు ఇవి. ఈ దిండ్లని ఇప్పుడు తెంపుతున్నాం. ఇక ఈ 4 కడీల దీనిలో అయితే తెంపినాము. ఇక ఇక్కడ లాస్ట్ కింద పడేసిన చూడు అట్లా వండబెట్టాలి. అన్ని వండబెట్టి ఇక బొట్టేసి సిలబడాలి. ఒక్క దాంట్లో 2 కడీలు వెళ్తాయి. తెంపిన దీనిలోనైతే అయితే బిల్లలు వాడిచినాము. ఇక బిల్లలు వండబెట్టి గీతలు కొట్టి ఇక బొట్టు వేస్తున్నా. ఇక నేను కూడా వేయాలి బొట్టు. ఇక్కడ 4 ఇక్కడ 4 మొత్తం 8 బిల్లలు వండబెట్టినాము. ఇక బొట్టు వేసి ఇలా కొట్టాలి. ఇలా కొట్టి ఇంకా ఫైనల్ ఇక కడీలు అయిపోతాయి. బొట్టు వేసినాము. ఇక దీంట్లోకి అయితే ఇంకా జిల్లా కొట్టాలి. ఇప్పుడు ఇగో గిట్లా జిల్లా కొడతాం నా కడీలు అయితే. ఇగో అన్న జిల్లా కొడుతుంది చూడండి. ఈ బొట్టు వేసింది కదా ఇక ఈ బొట్టు పోంటి కొడతారు. తెగ ఈ సన్న కనబడుతుంది చూడరు గీతలాగా తెగ పోతుంది. ఆల్రెడీ ఇక్కడ నుంచి అక్కడ జిల్లా కొట్టుకోపోతున్నాం. ఇంక మేము జిల్లా కొట్టేది బెట్టాకైతే అది టాటా గడపార, అది గడపార టాక్ అది. ఈ బిల్లలు అయితే జిల్లా కొట్టినామన్నా అయిపోయింది. ఇక్కడ 8 ఇక్కడ 8 కడీలు అంటే 4 బిల్లలు, ఇక్కడ 4 బిల్లలు. ఇంకా అయిపోయింది. జిల్లా కొట్టేది అయితే అయిపోయింది. ఇవి పొద్దుగాలు వచ్చి ఇగో ఇక్కడున్న దిండుకు ఇక ఉత్తం వేసి దిండు తెంపుకొని కింద పడేసి ఇంకా దాన్ని స్టెప్ బై స్టెప్ తెంపుకుంటా ఇంకా మొత్తం ఇట్లా ఇరుపులు చేసుకొని ఇక బిల్లలు చేసుకొని ఇక బొట్టేసుకొని ఇక బిల్లలు కూడా గుద్దినాము. మొత్తం 16 కడీలు. ఇక్కడ 8 కడీలు, ఇక్కడ 8 కడీలు. ఇక మొత్తం అయితే అయిపోయినాయి. ఇంకా మీకు తెలిసే గానా ఏది ఏమైనా సరే తగ్గేదిలే. ఎందుకంటే మనం కార్మికులం, కర్షకులం. జై కార్మిక, జై కర్షక. మన కార్మికులు కర్షకులు బాగుండాలనా? ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనా? జర మర్చిపోకుండా నా వీడియోకి ఒక్క లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా?